ప్రజా సమస్యల పోరాటానికి సిపిఎం ఎల్లవెల్లలా అండగా నిలబడుతుందని ఆ పార్టీ సీనియర్ నేత కత్తి శ్రీనివాసులు అన్నారు. నెల్లూరులోని 48, 49వ డివిజన్లలో సిపిఎం మహాసభలు నిర్వహించారు. ఈ క్రమంలో స్థానిక సమస్యలపై ఆ పార్టీ నేతలు ఆరా తీశారు. ప్రభుత్వాలు మారుతున్నా పేదల పరిస్థితి మారడం లేదని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా నెల్లూరు నగరంలో దశాబ్దాల కాలంగా అనేక సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయని శ్రీనివాసులు తెలిపారు. టిడ్కో ఇళ్ల వద్ద దారుణ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ కూడా కష్టంగా ఉందని వెల్లడించారు. పెన్నా నదికి అత్యంత సమీపంలో ఉన్న నెల్లూరుకు తాగునీటి సమస్య ఉందన్నారు. ఈ సమస్యలన్నింటిపై సిపిఎం తరపున పోరాటాలు చేస్తామని కత్తి శ్రీనివాసులు వెల్లడించారు. సిపిఎం శాఖల మహాసభలు సెప్టెంబర్ మాసం అంతా కూడా నిర్వహిస్తూ ఉన్నాం. సెప్టెంబర్ నెలాఖరులోపు ఈ శాఖ మహాసభలన్నీ కూడా పూర్తి చేసి నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 28 వార్డులలో ఆయా ప్రాంతాలలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద, అదేవిధంగా పని ప్రదేశాలలో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఈ యొక్క శాఖ మహాసభలలో చర్చలు జరుగుతాయి. మొత్తం నివాస ప్రాంతాలలో పారిశుద్ధ్యం లోపించింది, దోమలు స్వైర విహారం చేస్తూ ఉన్నాయి, విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతూ ఉన్నారు. కనీస మౌలిక సదుపాయాలైనటువంటి మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం, డ్రైనేజీ లాంటి చిన్న చిన్న సౌకర్యాలు అందక నెల్లూరు నగరం పెన్నా నది ఒడ్డునే ఉన్నప్పటికీ కూడా